వైజాగ్లో ఓ ఇంట్లో వేసిన డోర్లు వేసినట్టే ఉన్నాయి. లోపలికి ఎవ్వరూ వెళ్ళలేదు. ఇంట్లో నుండి పొగలు రావడంతో తలుపులు బద్దలు కొట్టి చూస్తే లోపల 4 శవాలు విగత జీవుల్లా పడున్నారు. అసలు ఏం జరిగిందో తెలియదు. ఎందుకు చనిపోయారు, ఎవరు చంపారు అనేది పోలీసులకు ఒక మిస్టరీ. వైజాగ్లో ఎన్ఆర్ఐ బంగారు నాయుడు కుటుంబ మరణాలు అందరినీ కలిచివేశాయి. అందమైన కుటుంబం. పెద్ద కొడుకైతే చాలా తెలివైనవాడు. వరంగల్ నిట్లో ఇంజనీరింగ్ చేశాడు. సివిల్స్ ప్రిపేర్ అవుతున్నాడు. అతని తెలివికి ఖచ్చితంగా ఐఏఎస్ సాధించేవాడంటారు అతని బంధువులు. ఇక తన జీవితం మొత్తం బహ్రెయిన్లో కష్టపడి విశాఖలో సెటిల్ అయి జీవితాన్ని పిల్లలతో హాయిగా గడుపుదామని వైజాగ్ వచ్చేశాడు బంగారు నాయుడు. కానీ ఓ అర్ధరాత్రి అందరి ప్రాణాలు పోయాయి. లోపలి తలుపులు లోపలే వేసినట్టే ఉన్నాయి. మరి హత్యలు ఎలా జరిగాయి అన్నదానిపై విశాఖ పోలీసులు అన్ని రకాలుగా విచారణ చేశారు. అంతేకాదు ఎంతో సమయం వెచ్చించి ఘటనను పూర్తిగా ఛేదించారు. విశాఖ కమిషనర్ చెప్పిన వివరాల ప్రకారం అసలు ఏం జరిగింది అనేది పూర్తిగా చూద్దాం. విజయనగరం జిల్లా గంట్యాడకు చెందిన బంగారు నాయుడు బహ్రెయిన్లో ఒక పెద్ద మల్టీనేషనల్ కంపెనీలో ఉన్నత ఉద్యోగం చేసేవారు. ఆయన ఎంతో కష్టపడి జీవితంలో అక్కడ ఉన్నత స్థానానికి ఎదిగారు. డబ్బులు కూడా బాగా సంపాదించారు. ఆయన అక్కడున్న పొజిషన్కు మరో 10 ఏళ్లు ఉద్యోగం చేస్తే ఇంకా మరింత ఎత్తుకు ఎదిగేవారే. అయితే పిల్లల చదువుల కోసం కోట్లలో సంపాదనను వదిలేసుకున్నారు ఆయన. కావలసినంత సంపాదించేశాను, తెలుగు రాష్ట్రాల్లో చదువులు బాగుంటాయి, తిరిగి భారత్కు వచ్చి స్థిరపడాలనుకున్నారు. బంగారు నాయుడుకు అత్యంత ఇష్టమైన ప్రాంతం విశాఖ. నగర అందాలు, సముద్రంతో పాటు వాతావరణం కూడా ఆయనకు బాగా నచ్చింది. కొంతమంది స్నేహితులు, బంధువులు కూడా అక్కడే ఉన్నారు. దీంతో బంగారు నాయుడు వైజాగ్లో సెటిల్ అవ్వాలనుకున్నారు. చాలా చోట్ల ఫ్లాట్లు కూడా కొన్నారు. అయితే దాదాపుగా ₹1 కోటి పెట్టి విశాఖలోనే ఇల్లు కట్టుకుంటున్నారు ఆయన. అదే ఆయన డ్రీమ్. మంచి ఇల్లు ఉంటే స్వర్గం లాంటి జీవితం ఉంటుందనుకున్నారు. అయితే దూరంగా ఉంటే ఇంటి నిర్మాణం చూసుకోలేమని మధురవాడ మిథిలాపురి ఉడా కాలనీలో అత్యంత ఖరీదైన ఆదిత్య ఫ్యాక్షన్లో ఫ్లాట్ను అద్దెకి తీసుకొని ఫ్యామిలీని షిఫ్ట్ చేశారు. అందరూ సంతోషంగా ఉంటూ ఉన్నారు. బంగారు నాయుడు భార్య పేరు నిర్మల. ఆమె హోమియోపతి డాక్టర్. పిల్లలు చదువుల్లో చురుకు. మరీ ముఖ్యంగా పెద్ద కొడుకు దీపక్ చాలా తెలివైనవాడు. అతన్ని చూసి బంగారు నాయుడు మురిసిపోయేవాడని బంధువులు చెబుతుంటారు. నిట్లో ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. సివిల్స్ టార్గెట్. కొన్నాళ్లు ఢిల్లీలో కోచింగ్ కూడా తీసుకున్నాడు. ఆ నాలెడ్జ్పై పట్టు కారణంగా మెగాస్టార్ చిరంజీవి చేసిన మీలో ఎవరు కోటేశ్వరుడు ప్రోగ్రాంకు కూడా కుటుంబ సమేతంగా హాజరైంది ఆ ఫ్యామిలీ. ఆ సమయంలో దిగిన ఫోటో కూడా ఇదే. మెగాస్టార్ చిరంజీవి కూడా అతని నాలెడ్జ్ని చూసి ఎంతగానో మెచ్చుకున్నారు. ఇక బంగారు నాయుడు చిన్న కొడుకు విషయానికి వస్తే కశ్యప్ ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. ఇక వీళ్ళంతా కూడా మధురవాడ అపార్ట్మెంట్కి వచ్చి దాదాపుగా 8 నెలలు మాత్రమే అవుతుంది. మరో 3 నెలలైతే ఆ ఇంటి నిర్మాణం పూర్తయిపోతుంది. ఆ పనుల్లో బిజీగా ఉన్నారు బంగారు నాయుడు. అంతేకాక ఒక కమర్షియల్ ఫ్లాట్ కూడా కొనేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. లైఫ్ అంతా సాఫీగా ఉంది. ఇక్కడ వరకు కూడా ఎక్కడ ఇబ్బందులు లేవు. వాళ్ళకి ప్రాబ్లమ్స్ అంటే కూడా తెలియదు. కానీ అసలు ప్రాబ్లం వారి ఇంట్లోనే ఉంది. అదే ఏప్రిల్ 15 రాత్రికి బంగారు నాయుడు కుటుంబానికి చివరి రాత్రి అయింది. ఆ రోజు రాత్రి 2 గంటలకు బంగారు నాయుడు అపార్ట్మెంట్ నుంచి శబ్దాలు వస్తున్నాయని ఒక అపార్ట్మెంట్ వాసి తమ వాట్సాప్ గ్రూప్ లో మెసేజ్ పెట్టాడు. మన అపార్ట్మెంట్స్ లో పలానా అపార్ట్మెంట్ నుంచి శబ్దాలు వస్తున్నాయి, ఒకసారి చూడండి అన్నారు. వాచ్మెన్ వెళ్లి చూడగా అక్కడ ఏమీ వినిపించలేదు. అంటే ఆ సమయంలో ఆ శబ్దాలు రావడం ఆగిపోయాయి. గొడవలేమీ లేవని వాచ్మెన్ అక్కడ నుంచి కామ్గా వెళ్లిపోయాడు. మళ్లీ సరిగ్గా 2 గంటల తర్వాత ఒక అపార్ట్మెంట్ నుంచి పొగలు వస్తూ ఉన్నాయి. అది మరెవరిదో కాదు, బంగారు నాయుడు కుటుంబం అపార్ట్మెంట్ నుంచే. పెద్దగా మంటలు కూడా అంటుకున్నాయి. మంటలు బయటకు చిమ్ముతూ ఉన్నాయి. పొగ చాలా వచ్చేస్తూ ఉంది. అవన్నీ చూడడంతో వాచ్మెన్ కు భయమేసి ఫైర్ స్టేషన్ కు ఫోన్ చేశారు. వాళ్ళు వచ్చి మంటలు ఆర్పారు. డోర్లు బద్దలు కొట్టి చూశారు. అంతే, బంగారు నాయుడుతో పాటు అతని భార్య నిర్మల, కుమారులు దీపక్, కశ్యప్లు చనిపోయి ఉన్నారు. పోలీసులు వచ్చేసరికే ఫైర్ సిబ్బంది హై ప్రెజర్తో నీళ్లు కొట్టడంతో కీలకమైన ఆధారాలు చిరిగిపోయాయి. అసలు బంగారు నాయుడు కుటుంబాన్ని చంపింది ఎవరు? పోలీసులకు సీన్ అర్థమైంది ఏంటంటే బంగారు నాయుడు, నిర్మల, కశ్యప్లను విచక్షణారహితంగా కత్తితో పొడిచినట్లు ఉంది. ఇల్లంతా రక్తపు మరకలతో నిండి ఉంది. అయితే పెద్ద కొడుకు మాత్రం టై కట్టుకొని బ్లేజర్ వేసుకొని ఎలాంటి గాయాలు లేకుండా అక్కడ పడి ఉన్నాడు. అంటే అతను కూడా చనిపోయాడు. మరి హత్య చేసింది ఎవరు అనే నిర్ధారణకు వచ్చారు పోలీసులు. హత్య చేసింది ఎవరో కాదు, పెద్ద కొడుకే. ఎందుకు, ఏమిటి అన్నది సుదీర్ఘ విచారణ తర్వాత పోలీసులు కొన్ని నిజాలను తెలియజేశారు. పోలీసులు చెప్పింది ఏమిటంటే 4 నెలల సుదీర్ఘ విచారణ అనంతరం పెద్ద కొడుకు దీపక్ తన తల్లిదండ్రులతో పాటు తమ్ముడు కశ్యప్ను హతమార్చాడని పోలీసులు తెలియజేశారు.
తెలియజేశారు. మంటలు రావడానికి ముందే దీపక్ వారిని హత్య చేసి ఉంటాడని అనుమానించారు. అంటే ఏవైతే పెద్ద పెద్ద శబ్దాలు వచ్చాయో ఆ సమయంలోనే పెద్ద కొడుకు బంగారు నాయుడు ఫ్యామిలీ మొత్తాన్ని చంపేశాడు. పైగా వారి శవాలను కాల్చేసి బయటకు వెళ్లాలని భావించాడు. డెడ్ బాడీస్ ను కాల్చేందుకు అతనికి ఏమీ కనిపించలేదు. ఇల్లంతా వెతికాడు. చివరకు తన తండ్రి వైన్ బాటిల్ ను బంగారు నాయుడు, నిర్మల, కశ్యప్ బాడీస్ పై పోసి నిప్పంటించాడు. ఆ సమయంలోనే అతనికి కూడా చిన్నపాటి గాయాలయ్యాయి. కానీ ఆ వైన్ కు సరిగ్గా ఆ బాడీస్ కాలలేదు. కేవలం బంగారు నాయుడు బట్టలు మాత్రమే పూర్తిగా కాలిపోయాయి. నిర్మల తన నైటీ వేసుకునే రక్తపు మడుగులో పడి ఉంది. పాక్షికంగానే ఆమె శరీరం కాలింది. ఇక కశ్యప్ బాడీ కూడా కాలలేదు. కొంతమేర బట్టలు కాలాయంతే. అయితే ఇక్కడ పెద్ద కొడుకు దీపక్ ను ఎవరు చంపారు అనేదే మరో మిస్టరీ. వాస్తవానికి అతను రెడీ అయి బయటకు వెళ్లే సమయం అది. ఎందుకంటే ఆ సమయంలో తను బ్లేజర్ వేసుకుని ఉన్నాడు. ఇక బాడీలను కాల్చే సమయంలో వచ్చిన విపరీతమైన పొగకు ఊపిరి ఆడక అపస్మారక స్థితిలోకి వెళ్లి ఉండొచ్చు అని పోలీసులు అనుమానిస్తున్నారు. తాను సూటు వేసుకుని రెడీ అయి వెళ్ళడానికి ప్రయత్నించినా తాను చేసిన ఆలస్యంతో పాటు ఎవరైనా చూస్తారేమోనన్న భయంతో డోర్లు కూడా తీయలేకపోయాడు. మొదట అపస్మారక స్థితిలోకి వెళ్లి ఆ తర్వాత పొగ ఎక్కువ కావడంతో గాయాలు లేకుండానే దీపక్ చనిపోయాడు అనేది పోలీసుల అనుమానం. ఇదంతా బాగానే ఉంది. దీపక్ హత్య చేశాడు, అలాగే ఆత్మహత్య చేసుకున్నాడు. మరి ఎందుకు చేశాడు అనేదే పోలీసుల అనుమానం. చదువు ఒత్తిడికి లోనై సైకోగా మారి ఉండొచ్చనేదే పెద్ద అనుమానం. బహ్రెయిన్లో ఉన్నప్పుడు కూడా తన ఫేస్బుక్ పేజీలో అతని విపరీత ప్రవర్తన చూస్తే అర్థమవుతుంది. ఇక సీసీటీవీ కెమెరాల్లో రాత్రి 8 గంటల తర్వాత మరో వ్యక్తి ఆ ఫ్లాట్లోకి వెళ్ళినట్లు కూడా రికార్డు కాలేదు. లోపల నుంచి గడియ పెట్టే ఉంది. కాబట్టి బయట వ్యక్తులు ఎవరూ వెళ్లలేదని పోలీసులు గుర్తించారు. చిన్నపాటి గొడవకు దీపక్ పిచ్చోడిలా ప్రవర్తించి అందరినీ కత్తితో దాడి చేసి ఉంటాడని పోలీసులు నిర్ణయానికి వచ్చారు. కోట్ల ఆస్తులున్న కొడుకు సైకో మనస్తత్వానికి అందమైన బంగారు నాయుడు కుటుంబం అలా అనంత లోకాలకు పోవడం అందరినీ కలిచివేసింది. ప్రస్తుతానికి ఆ ఆస్తులపై ఎవరికి హక్కు కూడా లేదు. కానీ కోట్ల ఆస్తులున్న ఒక్క రూపాయి కూడా ఎవరిని కాపాడలేకపోయింది. మరి నిజంగానే ఎక్కువ చదువుకుంటే